హాయ్ అండి, నేను మీ నీరజ. వెల్కమ్ బ్యాక్ టు నీరజ కిచెన్. ఇవాళ రెసిపీ అయితే నేను శనగలతో చేస్తున్నానండి. శనగలు అలాగే బొబ్బరి పప్పు అండి. ఈ రెండిటితో నేను గారెలు చేస్తున్నాను. చాలా బాగుంటాయి. ఇది సాయంత్రం పూట స్నాక్స్ లాగానే తినొచ్చు, బ్రేక్ఫాస్ట్లో కూడా తినొచ్చు అండి. అంత బాగుంటాయి. ఇక్కడ చూడండి, శనగలు ఉంటాయి కదండి మనకు, నల్ల శనగలు. ఇవి నైట్ అంతా ఇలా నానబెట్టాను. అలాగే బొబ్బరి పప్పు కూడా అండి, ఇది కూడా నానబెట్టాను. ఇది ఇప్పుడు మనం పేస్ట్ చేసుకుందామండి. ఇక్కడైతే మనం శనగలు వేసుకుందామండి ఇందులో. అలాగే బొబ్బర్లు కూడా వేసుకుందాము. ఒక 5-6 పచ్చిమిర్చి అండి. అలాగే కొన్ని అల్లం ముక్కలు, కొన్ని వెల్లుల్లిపాయలండి, కొద్దిగా సాల్ట్. ఇది ఇప్పుడు మనం బరకగా పేస్ట్ చేసుకుందామండి. ఓకేనా? ఇక్కడ చూడండి, నేనైతే ఇలా బరకలుగానే ఇలా చేసుకున్నానండి. మరీ స్మూత్గా నేను చేసుకోలేదు. ఇలా బరకగా ఉండాలండి. ఇలా ఉంటేనే మనకు వడలు అనేది బాగా వస్తాయి. ఇప్పుడు ఇందులో జీరా, చిటికెడు పసుపు అండి, అలాగే ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, ఇలా ఇవన్నీ వేసుకొని మనం ఆల్రెడీ సాల్ట్ అయితే వేసామండి. ఇప్పుడు ఇది మిక్సీ చేసుకుందాము. ఓకే ఫ్రెండ్స్, అయిపోయిందండి. ఇప్పుడు వీటిని అయితే మనం గారెలు చేసుకుందాము. ఇక్కడైతే నేను కడాయి పెట్టానండి. ఆయిల్ కూడా వేస్తున్నాను. మనం లోతుగా ఉన్న గిన్నెను మాత్రమే ఇలా కడాయిని తీసుకోవాలండి. లోతుగా ఉన్నదైతేనే మనకు సరిగ్గా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే మనం చేసుకోవాలండి. మనం చేతితో అయినా చేసుకోవచ్చు, లేదంటే కవర్ పైన కూడా చేసుకోవచ్చు అండి. ఇలా నేను చేతితోనే కొద్దిగా మనం తడి పెట్టుకోవాలండి. వాటర్తో ఇలా చేతి తడుపుకొని ఇలా చేసుకోవాలండి. ఈజీగానే వస్తాయండి ఇవి. లేదు అంటే మీకు చేయడం రాకపోతే కవర్ పై కూడా చేసుకోవచ్చు అండి. ఓకే ఫ్రెండ్స్, నేనైతే వీటిని వేస్తున్నాను. ఇక్కడ ఆయిల్ అయితే హీట్ అయిందండి, వేస్తున్నాను. ఇలా మనం చేతికి తడి పెట్టుకొని ఇలా చేసుకోవాలండి. ఇలా అయినా మనం చేసుకోవచ్చు. చేయరాని వాళ్ళైనా కూడా ఇలా చేతితో ఒత్తుకోవచ్చు అండి. ఇలా ఒక్కొక్కటిగా మనం ఇది మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో అయితే లోపల పచ్చిగా ఉంటుంది కదా, అందుకని. చూసారు కదా, ఇది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలండి. కొద్దిగా బంగారు రంగు వస్తే సరిపోతుంది. చూసారు కదండి. ఇలా ఉండాలండి ఇవి. ఇలా ఉన్నప్పుడే మనం వీటిని తీసి పక్కకు పెట్టుకుందాము. ఇది రెండో రకంగా కూడా చేసుకోవచ్చండి. అలా ముద్దగారల్లాగా కాకుండా ఇలా వడల మాదిరిగా కూడా చేసుకోవచ్చండి. ఇలా చేసేసి మధ్యలో ఇలా హోల్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇదంతా కూడా చేతికి మనం తడి పెట్టుకొనే చేసుకోవాలండి. అప్పుడే బాగా వస్తాయి. మనం ఆయిల్ పెట్టాల్సిన అవసరం ఏమి ఉండదు. చూసారు కదా ఫ్రెండ్స్, వేడివేడిగా ఇలా ముద్దగారెలు రెడీ అండి. నేను వడలు చేసుకున్నాను, అలాగే ఇలా గారెలు కూడా చేశాను. చూసారు కదా, ఇలా చేసుకుంటే చూడండి లోపల కూడా ఎంత బాగుంటాయో. మనం ఇది పుదీనా చట్నీతో కానీ పల్లీల చట్నీతో కానీ తింటే చాలా బాగుంటుందండి. మీరు ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ లాగా తినొచ్చు, లేదా సాయంత్రం పూట స్నాక్స్ లాగా కూడా తినొచ్చు అండి. అంత బాగుంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇక్కడ నేనైతే పల్లీల చట్నీ అయితే రెడీ చేసుకున్నానండి. చూడండి, ఇలా మనం తినొచ్చు అండి. మీకు ఇంకెందుకంటే ఆలస్యం, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయండి.